తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమంపై కొందరు చేస్తున్న ఆరోపణ నిరాధారమైనవని భారతీయ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి కోల శివరామకృష్ణ తెలిపారు. లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం దేవాలయానికి శుక్రవారం ఆయన వీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆరోపణ చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. అవసరమైన రికార్డుల ఆధారాలతో సహా కార్యాలయంలో అందుబాటులో ఉన్నట్లు గుర్తించమన్నారు. దేవాలయ ప్రతిష్ట దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించదలేదని హెచ్చరించారు. దేవాలయాలకు సంబంధించిన ఏ విషయాన్నైనా మాట్లాడేటప్పుడు సంబంధిత విషయాన్ని పరిశీలించి మాట్లాడాలని హితవు పలికారు. ఆయన వెంట భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు అయినంపూడి శ్రీకాంత్, మాతృశక్తి అధ్యక్షురాలు శ్రీకుమారి, మానపల్లి రాజేశ్వరి, పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్రీయ సంస్థ యొక్క నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ను. మన హిందూ ఆర్గనైజేషన్ లక్నో సంబంధించింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా శ్రీకాంత్ గారు మరియు మాతృశక్తి సంబంధించిన మేడం రాజేశ్వరి గారు, ఇంకా కృష్ణా జిల్లా గారు పేరేంటండి వెంకటేష్ గారు, ఈ గుంటూరు జిల్లా మన ఈ సంఘటన ఆర్గనైజేషను గోసేవ మరియు దేవాలయ పరిరక్షణ, సమాజ సేవ మరి ఎన్నో ధర్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో మనం ఈరోజు ఆవిష్కరణ చేయబోయేది 8 సూత్రాలతో మనం దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. సూర్య నమస్కారాలు 1, BHP విద్యా కేంద్రం, గోసేవ మరియు వృక్ష మాతృశక్తి సంబంధించిన అన్ని కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాము. ఈరోజు ఆవిష్కరణ ఉన్నది. ప్రతి ఒక్కటి స్టేట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు చూసుకుంటారు. దీని విషయంలో ప్రతి మానవుడు గోసేవ చేయాలని, గోరక్షణ చేయాలని, ఈ దేశంలో సమస్త సర్వదేవతలు గో సంరక్షణలో ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కటి ఈ ఆర్గనైజేషను మన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఇది దుర్భాషలాడుతూ ఇంకో వేరే సంస్థల వల్ల వీళ్ళు తీసుకొస్తున్నారు. అదంతా ఆర్గనైజేషన్లో కొందరు చీడపురుగులు ఉన్నారు. అదంతా రాంగ్. ఇది దేవాలయ సంరక్షణ ప్రతి ఒక్కటి స్టేట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు చూసుకుంటారు. మరియు ఏ ఆరోపణలు వచ్చినా మేడం మీద అవన్నీ ఖండిస్తూ ఉన్నాము కంపల్సరీ. సార్, ఇటీవల దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం మీద కొందరు చేసిన ఆరోపణల నేపథ్యంలో భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి సమగ్రంగా పరిశీలించింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీమతి అనుపమ్ గారు అందించిన వివరాలు, సంబంధిత రికార్డులు మరియు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని స్పష్టమైందని నాయకులు తెలిపారు. మా రాష్ట్ర కమిటీ దీన్ని సీరియస్గా తీసుకొని ఒక కమిటీని నియమించడం జరిగింది. వాళ్ళు ఆ విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా విచారణ చేయడం జరిగింది. మేడం గారు ఇచ్చిన రికార్డులు పరిశీలించి ఇక్కడ లోకల్లో జరుగుతున్న కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు పూర్తిగా విశ్లేషించిన తర్వాత తేల్చింది ఏమిటి అంటే, ఇది కొందరు కావాలని పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు అనేది తేటతెల్లమైంది. సో దయచేసి ఎటువంటి హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాల మీద కానీ, హిందూ దేవాలయాల ప్రతిష్టలకు కానీ భంగం కలిగించేలాగా ఎవరు వ్యవహరించొద్దని మేము కోరుకోవడం జరుగుతుంది. దేవాలయ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ భారతీయ హిందూ పరిషత్ యొక్క ప్రధాన లక్ష్యం. మీకు వాస్తవంగా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, మేము వాటి మీద నిజాయితీగా మేము పోరాడతాం. మీరు మీకోసం లేదా మీ వ్యక్తిగత స్వార్థం కోసం మీరు లేనిపోయిన ప్రచారాలు చేసి మీరేమైనా ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే మీరు హైయర్ అథారిటీస్కి కంప్లైంట్ చేసుకోండి. అంతేకాని మీరు వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చేసి దేవాలయ ప్రతిష్ట దిగజార్చేలాగా, హిందూ మతం గురించి దిగజార్చేలాగా, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా మీరు ఏ రకంగా అయితే ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారో దాన్ని అయితే భారతీయ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. దయచేసి మీరు అలాంటి చర్యలు మానుకోవాలని చెప్పి మేము దేవతా వృక్షాలు నాటడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి 422 చెట్లు ఉండాల్సింది 20 చెట్లే ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క చెట్టు నాటాలని, ప్రతి పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి, శుభకార్యాలకి ప్రతి ఒక్కళ్ళు ప్రతి చెట్టు నాటాలని, గోవుల్ని సంరక్షించాలని ముఖ్య ఉద్దేశంగా